హాయ్ అండి. చికెన్ కర్రీ దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేము కూడా చాలా స్టైల్స్లో చేస్తాం, కానీ ఇది కూడా ఒక స్టైల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 kgs చికెన్ని వాష్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం, కొంచెం పెరుగు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, స్టార్ పువ్వు వేసి కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి 1 minute ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 minutes ఉడికించుకోండి. తర్వాత 1 glass వాటర్ వేసి ధనియాలు, జీరా, గసగసాలు, జీడిపప్పు వేసి ప్రిపేర్ చేసిన తడి మసాలా వేసి అలానే గరం మసాలా వేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 10 minutes ఉడికించుకోవాలి. అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. అంతే. సింపుల్గా ట్రై చేసి చూడండి.